హాయ్ అండి. ఈ వీడియోలో మీరేం చూస్తున్నారంటే, నేను తమలపాకు మొక్క పెట్టడం చూపిస్తున్నాను. ముందు వీడియోస్‌లో చాలా వరకు తమలపాకు మొక్కనే చూపిచ్చాను. ఇప్పుడైతే అది ఎలా పెట్టుకోవాలో కొమ్మ నుండి అనేది చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ మట్టి కవర్‌లో పోసి కుండీలో పెట్టడం కష్టమైపోయింది. తర్వాత ఫస్ట్ కవర్‌ని కుండీకి వేసి తర్వాత మట్టి వేశాను. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ ఏసి ఫస్ట్ మట్టిని తడిగా చేసుకుంటున్నాము. తర్వాత అంటే దానికి సరిపడా తడి వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనకి ఉన్న తమలపాకు మొక్కల్ని చూసుకొని దానిలో కొంచెం సరిపడా ఒక కొంత పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. అది ప్రతి గనుపు దగ్గర వేర్లొచ్చుంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే నేను మీకు చూపిస్తాను చూడండి. అది ప్రతి గనుపు దగ్గర మనకి వేర్లొచ్చుంటాయి. ఇప్పుడు మనం అది ఒక మూర లేదా జానంత మొక్కే తీసుకుంటున్నాను నేనైతే. అంటే ఒక 2, 3 గనుపులు ఉన్నాయి ఆ మొక్కకి. వాటిల్లో అది ఎంతవరకు కావాలో చూసుకొని ఆ గనుపుకి మధ్య కట్ చేశాను నేను, మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే. అది మనం ఇప్పుడు ఆ మట్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ కిందున్న 1, 2 ఆకులు తీసేయొచ్చు. లేదా అలాగే కూడా ఉంచేయొచ్చు, పర్లేదు. కానీ నేనైతే కిందున్న ఆకుని జస్ట్ ఆ గనుపుకి కొంచెం ఎడంగా కట్ చేస్తున్నాను అనమాట. దానికి దగ్గరలో కట్ చేస్తే వేర్లు డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేశాను. దాని పై ఆకు కూడా తీసేయొచ్చు, బట్ నేనైతే ఒక్క ఆకే తీసేసాను. మీరు చూస్తే మనకి రెండో గనుపులు ఉన్నాయి కదా, రెండు కూడా క్లోజ్ అయ్యేలాగా మట్టి లోపలికి వెళ్ళేలాగా పెడితే, అంటే జస్ట్ ఏం లేదు, మట్టిని కొంచెం ఇట్లా అనేసి దాని లోపలికి 2 గనుపులు మట్టి లోపలికి వెళ్ళేలాగా పెట్టేసి పైన మట్టి వేసేయడమే. ఇప్పుడు నేను ఈ మట్టిని వెట్ చేశాను. అంటే నేను చిన్న కవర్‌లో లేదంటే చిన్న కుండీలో పెడుతున్నాను కాబట్టి చేయగలం మనం. అదే భూమిలో నేలలో పెట్టేటప్పుడు కూడా మనం మొత్తం అంతా తడి చేయకపోయినా కొంచెం తడి చేసేసి పైన పొడి మట్టి కూడా వేసి ఆ పైన కొంచెం వాటర్ వేయొచ్చు. ఇప్పుడు నేను జస్ట్ కొంచెం వాటర్ వేసాను పెట్టిన తర్వాత. ఇది మనం సెమీ షేడ్‌లో పెట్టుకుంటే, అంటే బాగా ఎండ తగిలేలా కాకుండా మరీ బాగా నీడని కాకుండా సెమీ షేడ్‌లో పెట్టుకొని కొన్ని రోజులకి మళ్ళీ మనకి చిగురొచ్చిన తర్వాత నార్మల్‌గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే ఇది ఆల్రెడీ మనకి ఈ స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది కదా మీకు వైట్ కలర్‌లో, అది మనం ఎప్పటినుంచో వీడియోస్‌లో చూస్తున్న పాత మొక్క. దాని నుంచి కొమ్మ కట్ చేసి నేను మళ్ళీ పక్కనున్న ఈ రెడ్ టబ్‌లో పెట్టాననమాట. ఇది కూడా చాలా పెద్దదయిపోయింది, మీరు చూస్తే. ఇటు వెళ్ళిపోతుంది, ఇటు ఒక 2, 3 వెళ్ళిపోయాయి, ఆ సైడ్ వెళ్ళిపోయాయి, అటు పైకి వెళ్తున్నాయి, ఇట్లా ఇంకా కిందకి కూడా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా నేను ప్రూన్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు చేసినప్పుడు కూడా నేను మీకు వీడియో పెడతాను. ఇప్పుడైతే చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయో, హెల్దీగా ఉన్నాయి కదా ఉన్న ఆకులు కూడా. తమలపాకు మొక్కని పెంచుకోవడం పెద్ద టాస్క్ అయితే కాదండి, చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫస్ట్ నుంచి చూస్తున్న మొక్క ఇలా పైకెళ్తుంది. ఆ మధ్యలో గ్యాప్స్ ఏంటంటే ఎవరైనా అడిగినప్పుడు కానీ మనకు అవసరమైనప్పుడు కానీ అందినట్టు పెద్ద పెద్ద ఆకులు ఉన్నవి కట్ చేసుకున్నాం అనమాట, తీసుకున్నాము. సో అలా గ్యాప్స్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్క దీని నుంచి తీసిందే కాబట్టి, అంటే ఎలా పెట్టుకున్నామో ఇప్పుడు చూపించాను. పెట్టిన తర్వాత కూడా, అంటే దానికి ముందు నేను ఇలాగే కొమ్మ తీసి పెట్టిందనమాట. ఇది డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టింది అయితే కాదు. నెక్స్ట్ ఈ మొక్కని కూడా మనం నీడలో పెట్టుకోవాలి. ఇది అసలు ఎందుకు పెడుతున్నానంటే, ఒకటి మీకు చూపిస్తున్నాను, 2 అసలు పర్పస్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు వేరే ఊర్లో ఉంటున్నారు ప్రస్తుతానికి. వాళ్ళు తీసుకెళ్ళడానికి, కొమ్మ తీసుకెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఎండిపోయి దానికి లైఫ్ ఉండట్లేదని నన్నే కొన్ని రోజులు ఉంచి అది మళ్ళీ రీగ్రోత్ అయ్యాక ఇవ్వమని చెప్పారు. దానికోసం పెడుతున్నాను.